హలో అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మన చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ మూవీకి సంబంధించి 15 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. కంటిన్యూగా కొన్ని హాలిడేస్ రావడం జరిగింది కాబట్టి ఈ సినిమా కలెక్షన్స్లో మళ్ళీ గ్రోత్ అయితే రావడం జరిగింది. గ్రోత్ వచ్చి ఒక మైల్ స్టోన్ రీచ్ అయింది. దాని గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన బార్డర్ 2 సినిమా దురంధర్ రికార్డ్ని కూడా బద్దలు కొడుతుంది. మొదటి 4 రోజుల్లో అదిరిపోయే కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి రావడం జరుగుతుంది. దురంధర్కి సంబంధించి ఏ రికార్డులను బద్దలు కొట్టింది అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతుండండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేయండి. సో ముందుగా లేట్ చేయకుండా బార్డర్ 2 మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే అనురాగ్ సింగ్ దర్శకత్వంలో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమా బడ్జెట్ వచ్చి దాదాపుగా 275 కోట్ల రూపాయలు. కానీ సినిమా రిలీజ్ ముందే ప్రీ బిజినెస్ ద్వారా దాదాపుగా 210 కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేసింది. మరి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ రూపంలో దాదాపుగా 32 కోట్ల 10 లక్షల రూపాయలు వసూలు చేసి సినిమా పాజిటివ్ టాక్ని మౌత్ టాక్ని కూడా మంచిగా తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి రెండో రోజు నుంచి కలెక్షన్స్లో తిరిగి గ్రోత్ రావడం జరిగింది. అలాగే రెండో రోజు శనివారం రోజు ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో 40 కోట్ల 59 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే నిన్న ఆదివారం కాబట్టి ఈ సినిమాకి అలాగే పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి కలెక్షన్స్లో మంచి గ్రోత్ అయితే రావడం జరిగింది. నిన్న ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలోనే దాదాపుగా 54 కోట్ల 75 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు మండే, బేసిక్గా వర్కింగ్ డే ఉంటుంది. కాకపోతే ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి వర్కింగ్ డే లేదు. ఈ సినిమాకి ఈ రోజు కూడా అడ్వాంటేజ్ దొరికింది. దాంతో ఇది ఒక వార్ బ్యాక్గ్రౌండ్లో సినిమా రావడం జరిగింది కాబట్టి నిన్నటి కంటే ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ ఇంకా గ్రోత్ ఉంది. ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 61 కోట్ల 50 లక్షల రూపాయల నెట్ కలెక్షన్ వసూలు చేస్తుంది. 61 కోట్ల 50 లక్షల రూపాయల నెట్ కలెక్షన్ ఈ రోజు ఈ సినిమా ఇప్పటివరకు వసూలు చేస్తుంది. ఫైనల్గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో 188 కోట్ల 94 లక్షల రూపాయలు వసూలు చేసింది. 4 రోజుల్లో నెట్ కలెక్షన్ రూపంలో 188 కోట్ల 94 లక్షల రూపాయలు. అయితే ఇదే 4 రోజుల్లో దురంధర్ సినిమా కేవలం 130 కోట్ల రూపాయలు మాత్రమే నెట్ కలెక్షన్స్ రూపంలో వసూలు చేయింది. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దురంధర్ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ అనేది సెకండ్ వీకెండ్ నుంచి రావడం జరిగింది. కానీ ఈ సినిమాకి ఫస్ట్ నుంచే రావడం జరుగుతుంది. మరి సెకండ్ వీకెండ్లో ఈ సినిమా దురంధర్ కంటే ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేస్తుందా లేకపోతే తగ్గుతుందా అనేది చూడాలి. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో గ్రాస్ కలెక్షన్ రూపంలో 222 కోట్ల 94 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 27 కోట్ల 38 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా అనురాగ్ సింగ్ దర్శకత్వంలో సన్నీ డియోల్, వరుణ్ ధవన్, దిల్జత్ అలాగే ఆహార్ శెట్టి ప్రధాన పాత్రలు నటించిన బార్డర్ 2 సినిమా మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల 32 లక్షల రూపాయలు వసూలు చేసి ఈ సినిమా కూడా మంచి మౌత్ టాక్తో అద్భుతమైన విజయం దిశగా దూసుకెళ్లిపోతుంది. మరి ఈ సినిమా కూడా 500 కోట్ల క్లబ్లోకి అయితే అలవోకగా చేరుతుంది. 500 కోట్ల క్లబ్లోకి చేరిన తర్వాత మరి ఈ సినిమా కూడా 1000 కోట్లలోకి దురంధర్ లాగా చేరుతుందా లేదా అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి అనిల్ రావుపూడి దర్శకత్వంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా విక్టర్ వెంకటేష్ గారు నటించిన మనశంకర వరప్రసాద్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 200 కోట్ల రూపాయలు. సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 15 రోజుల్ని కంప్లీట్ చేసుకోబోతుంది. కంటిన్యూగా కొన్ని హాలిడేస్ రావడం జరిగింది కాబట్టి సినిమాకి సంబంధించిన కలెక్షన్స్లో మళ్ళీ గ్రోత్ రావడం జరిగింది. మరి సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సినిమా మొదటి 13 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో 234 కోట్ల 50 లక్షల రూపాయలని, అలాగే 14వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఆదివారం సండే కలిసి వచ్చింది కాబట్టి దాదాపుగా కలెక్షన్స్లో గ్రోత్ వచ్చి 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం రిపబ్లిక్ డే హాలిడే కలిసి వచ్చింది కాబట్టి ఈ సినిమా దాదాపుగా 5 కోట్ల 50 లక్షల రూపాయలు నెట్ కలెక్షన్ రూపంలో వసూలు చేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 15 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో 246 కోట్ల 70 లక్షల రూపాయలని, గ్రాస్ కలెక్షన్ రూపంలో 291 కోట్ల 10 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా అనిల్ రావుపూడి దర్శకత్వంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టర్ వెంకటేష్ గారు నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా మొదటి 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 353 కోట్ల 49 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా మనశంకర వరప్రసాద్ సినిమా అనేది 350 కోట్ల క్లబ్లో కూడా అడుగుపెట్టడం జరిగింది. సినిమా ఇంకొంచెం కలెక్షన్స్లో బూస్ట్ వస్తే 400 కోట్ల క్లబ్లో కూడా ఈజీగా చేరుతుంది. ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఎంత వస్తుందని చూడాలి. ఎందుకంటే ఈరోజు రిపబ్లిక్ డే హాలిడే ఉంది కాబట్టి ఈ రోజు కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి రేపు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ ప్రొడ్యూసర్ రిపోర్ట్ వచ్చే అవకాశం కూడా ఉంది. నాకు తెలిసి ప్రొడ్యూసర్ రిపోర్ట్ ఒక 370 నుంచి 380 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. సో ఫైనల్గా ఏదన్నమాట బార్డర్ 2 మూవీకి సంబంధించి మనశంకర వరప్రసాద్ మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.